ఓకే. ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ మహాజ్ఞాన సంగతులను తండ్రి ఆలోచించటానికి మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఆనందపడుతూ, నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. నీవు మా కొరకు రాసిచ్చిన వేద గ్రంథంలో ఉన్న సంగతులు ఎన్నో ఒక్కొక్కటి ఆలోచన చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈ రోజు నుంచి మరో కొత్త పాఠాన్ని మాట్లాడాలని నేను ఆలోచన చేస్తున్నాను. నీ మహాజ్ఞాన సంగతులు నాకు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ, క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ఎన్నో పాఠ్య భాగాలను మనం గత ఎపిసోడ్‌లో పరిశీలన చేసుకుంటూ వచ్చాం. మరి ఈ రోజు నుంచి ఒక నూతన పాఠాన్ని మనమంతా కలిసి ఆలోచన చేద్దాం. ఆ పాఠం పేరేంటంటే, భూలోక నటనకు పరలోకపు పురస్కారం. భూలోక నటనకు పరలోకపు పురస్కారం. ఈ భూమి మీద మనిషి జీవితం తల్లి గర్భం నుంచి బయటకొచ్చినది మొదలుకొని చావుతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు, అనగా జనన మరణాల మధ్య ఉన్న ఈ జీవిత కాలాన్ని ఎన్నో కార్యక్రమాలు మనం ఆ జీవితంలో మనం చేస్తున్నాం. పసిబిడ్డగా ఉన్నప్పుడు, బాల్యప్రాయం వచ్చినప్పుడు, యవ్వన దశకు వచ్చినప్పుడు, వృద్ధాప్యంకి వచ్చినప్పుడు ఎన్నెన్నో మానవ కృత్యాలు, మానవ కార్యక్రమాలు, మానవ క్రియలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో ఎంతమంది వారు చేస్తున్న పనులకు అర్థం, పరమార్థం గమనించారు అనేది ఆలోచించవలసిన విషయం. ప్రియులారా, ఈ భూలోకంలో వచ్చిన ప్రతి ఒక్కరూ వారికివ్వబడిన పని, వారికివ్వబడిన పాత్రను ఎంతవరకు పోషించగలుగుతున్నారో, ఎంతవరకు న్యాయం చేకూర్చగలుగుతున్నారు అనేదే ఆలోచించవలసిన విషయం. పుట్టాం, తిన్నాం, త్రాగాం, బ్రతికాం, ఈ లోక సుఖాలు అనుభవించాం, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం అనే భ్రమలో ఈరోజు మనుషులంతా ఉండిపోయారు. పంపించిన దేవుడు నీవేం చేస్తున్నావో ఎప్పుడూ చూస్తూనే ఉన్నాడు. నీ క్రియలు ఆయనకి తెలుసు. నీ మాటలు ఆయన వింటున్నాడు. నీవు లేవటం, నీవు నడవటం, నీవు కూర్చోటం, నీవు పండుకోవటం, నీ దినచర్య అంతా ఆయన పైనుండి పరిశీలన చేస్తూనే ఉన్నాడు, పరిశోధిస్తూనే ఉన్నాడు. కారణం, ఒక అబ్జర్వేషన్ అనేది ప్రతి మనిషి పైన దేవుడు పెట్టినట్టుగా మనకు కనబడుతుంది. 139 కీర్తన మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదవగలిగితే, కీర్తన గ్రంథము 139 కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుతాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఎంతగా? ఈ భూమి మీద ఏ పరిశోధకుడు పరిశోధించలేని విధంగా దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని పరిశోధిస్తున్నాడు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను.
నేనెప్పుడు కూర్చుంటున్నాను, నేనెప్పుడు లేస్తున్నాను, ఎక్కడ కూర్చుంటున్నాను, లేచి ఎక్కడికి వెళుతున్నాను, ఇవన్నీ నీకు తెలుసు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. తలంపు పుట్టక మునుపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. ప్రియులరా, దేవుడు నీ హృదయంలో ఏం ఆలోచన చేస్తున్నావో ఆయన గమనిస్తూనే ఉన్నాడు. హ్మ్. నా నడక, నా పడక అంటే మన నడక, మన పడక, నడక, పడక. నువ్వు మంచం మీద పడుకుని ఏమి చెడ్డ క్రియలు ఆలోచిస్తున్నావో ఆయనకి తెలుసు. నీ నడక, నువ్వెక్కడికి నడిచి వెళ్తున్నావో, ఎక్కడ తిరుగుతున్నావో, ఏం చేస్తున్నావో, ఇవన్నీ అబ్జర్వేషన్, అబ్జర్వేషన్ పెడుతున్నాడండి. నా నడక, నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు, పరిశీలన చేసి ఉన్నావు, పరిశీలన. స్పష్టంగా గమనిస్తున్నాడండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కదలిక దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. ప్రతి మనిషి కదలిక గమనిస్తూనే ఉన్నాడు. హ్మ్. నా చర్యలన్నిటినీ అంటే మనిషి చేసే చర్యలు అంటే కార్యక్రమాలు, దినచర్యలు అంటాం మనం. దినచర్యలు ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం వరకు ఏం చేస్తున్నామో అవే దినచర్యలు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. బాగుగా తెలుసుకుంటున్నాడంట ఆయన. ఆకాశంలో, పరలోకం నుండి ఆయన ఈ భూమి మీద ఉన్న మనుషులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. వారి చర్యలన్నిటినీ వారి చర్యలన్నిటినీ బాగా తెలుసుకుంటున్నాడు. పరిశీలనగా తెలుసుకుంటున్నాడు. స్పష్టంగా తెలుసుకుంటున్నాడు. ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా గమనిస్తూనే ఉన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? ఈ లోకానికి పంపించిన ఆయన, ఈ లోకంలో నువ్వేం చేశావో దానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు చేసే పనికి అది మంచిదైనా, చెడ్డదైనా. మంచిదైతే మంచి బహుమానం, చెడ్డదైతే పనిష్మెంటు. మంచిదైతే బహుమానం ఉంటుంది, చెడ్డదైతే పనిష్మెంట్ ఉంటుంది. గనుక ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ దేవుడు పరిశీలన చేస్తూనే ఉన్నాడు. పరిశోధన చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ లోకానికొచ్చాం. దేవుడు అనగానే ఆదివారానికి క్రైస్తవులకి గుర్తొస్తే, ఇక మిగతా వారికి ఒక్కొక్క రోజు, వారానికి ఒక రోజు దేవుడి పేరు పెట్టుకొని, ఆ రోజున ఆ దేవుడిని తలుచుకుంటున్నారే తప్ప, దేవుడి గురించి ఎక్కడ తలంపులున్నాయి చెప్పండి? దేవుని గురించి ఆలోచనలు ఎక్కడున్నాయి చెప్పండి? ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏమి ధరించుకోవాలి? ఈ లోకంలో ఎలా సుఖపడాలి? ఈ లోక కార్యక్రమాల్లోనే మనిషి ఉండిపోతున్నాడే తప్ప, దేవుని గురించి ఆలోచన ఎంతో మందికి లేదండి. దేవుని గురించి ఆలోచన లేదు. కష్టం వచ్చినప్పుడు దేవుడు అంటాడు, పండగ వచ్చినప్పుడు దేవుడు అంటాడు. ఏదో ఒక వారంలో ఒక రోజు పెట్టుకుని, ఆ రోజు దేవుడిని తలుచుకుంటే చాలు. మిగతా రోజులన్నీ దేవుడి గురించి పట్టించుకోలేని సమాజంలో మనం ఉన్నాం ప్రియులారా. దేవుడైతే ప్రతి క్షణం, ప్రతి క్షణము నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. నువ్వు చేసే ప్రతీదీ ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. పరిశీలనగా తెలుసుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావో ఆయనకి బాగా తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకో తెలుసా? దానికి ప్రతిఫలము మనకివ్వాలి ఆయన. దాని ప్రతిఫలం మనకివ్వాలి. ఈ లోకం, ఈ లోకంలో ఉన్న కార్యక్రమాలన్నీ, వాటి గురించి మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్‌లో ఒక మాట కనపడుతుంది మనకి.
అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7 అధ్యాయము 29 వచనం నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7 అధ్యాయము 29 వచనం నుంచి చదువుతాం. ఇక్కడ అపోస్తుడైన పౌలు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తూ ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచ మానవాళికి తెలియని ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ ఆయన మెన్షన్ చేశాడండి. ఏంటంటే అది, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది. అంటే సంకుచితం అంటే తక్కువ అని అర్థం. తక్కువకు మరో పదం సంకుచితం అని. అంటే కాలము సంకుచితమయ్యింది అంటే కాలం తరిగిపోయిందా? లేకపోతే ముందున్న కాలం కన్నా ఇప్పుడు తక్కువేమైనా ఉందా? ముందు 24 గంటలు ఉండేది, ఇప్పుడు రోజుకి 22 గంటలు ఏమైనా అయిందా? ఒకప్పుడు సంవత్సరానికి 360 రోజులు ఉండేది, 365 రోజులు ఇప్పుడు ఏమైనా 250 రోజులకి ఏమైనా కుదించారు? కాదు. ఆ కాలం కాదు, మానవ కాలం సంకుచితమైంది. మానవ కాలం, మానవ ఆయుష్కాలం సంకుచితమైంది. ఒకప్పుడు శాశ్వతమైన జీవితాన్ని జీవించే మనిషి ఆదామవ్వలకి ఏజ్ లిమిట్ లేదండి. అప్పుడు ఎంతకాలం బ్రతుకుతాడు వీడు, ఏజ్ లిమిట్ లేకుండా దేవుడు వాళ్ళని పుట్టించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అన్నాడు. ఈ చెట్లు, ఈ పక్షులు, ఈ జంతువులు, ఈ భూమి, ఇందులో ఉన్న సమస్తం అంతా మీదే, అనుభవించండి. ఎంతే కాలం బ్రతుకుతారని అక్కడ చెప్పలేదే, ఎంతే కాలం బ్రతుకుతారని చెప్పలేదు. అప్పుడు ఆ తర్వాత శాశ్వత కాలంగా జీవించవలసిన మనిషి చేసిన తప్పు, ఆదమా నువ్వే నేల నుండి తీయబడ్డావో మరలా తిరిగి ఆ నేలకు చేరిపోతావు. నీకు చావు అనేది వస్తుంది అని దేవుడు చెప్పాడు. చావటం అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఏమండి, అప్పట్లో 1000 సంవత్సరాల వరకు బ్రతికిన వారు ఉన్నారు. అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వారు మెతుశెల 969 సంవత్సరాలు, అంటే దగ్గరగా 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల ఆయుష్ కలిగిన వారుగా ఉన్నారు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. 800, 900, 920, 950, 910 ఇలా బ్రతుకుతూ వచ్చారండి. అక్కడ ఆ పితరులు వాళ్ళ వయసు చూస్తుంటే, వాళ్ళ ఎంతకాలం బ్రతికారని చూస్తుంటే, నోవహు కాలంకి వచ్చే వరకు వాళ్ళు వందల సంవత్సరాలు బ్రతికారు. వాళ్ళ టార్గెట్ 1000 సంవత్సరాల వరకు బ్రతికే టార్గెట్ ఉండేది వాళ్ళకి. ఆ తర్వాత నోవహు కాలంలో మనుషులు విస్తరించటం మొదలుపెట్టి వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు హృదయంలో నొచ్చుకుని వీళ్ళు ఎందుకు చేశానని బాధపడి ఆయుష్కాలాన్ని 120 సంవత్సరాలకి చేశాడండి. 120 సంవత్సరాలకి పడిపోయిన ఆయుష్కాలం మోషే కాలానికి వచ్చేటప్పటికి ఆయుష్కాలం 80, 70 సంవత్సరాలు అయిపోయింది. మా ఆయుష్కాలం 70 సంవత్సరంలో మోషే గారు చేసిన ప్రార్థన అనే కీర్తనలో 190వ కీర్తనలో ఈ మాట ఉంటుంది మనకి. మా ఆయుష్కాలం 70 సంవత్సరంలో అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అవును, అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే. యావరేజ్ ఏజ్ చెప్తున్నాను నేను. 80 సంవత్సరాలు, 70, 80 సంవత్సరాల వరకు గ్యారంటీగా బ్రతికే ఎక్కువ మందికి అవకాశం ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి బ్రతుకు కలిగిన రోజుల్లో మనం ఉన్నాం. ఏజ్ లిమిట్ ఏముంది చెప్పండి?
ఎంతకాలం బ్రతకాలని ఏజ్ లిమిట్ లేదండి. ఎప్పుడు చనిపోతాడో తెలియలేని పరిస్థితి ఇప్పుడు. కాలము సంకుచితమైపోయింది. సంకుచితమైన కాలంలో మనం ఉన్నాం. ఓకే. సంకుచితమైన కాలంకొచ్చాం. చదువుదాం. సహోదరులారా, కాలము సంకుచితమయ్యింది. నీ టైం తక్కువ. భూమి మీద నువ్వు రాకముందు తల్లి గర్భంలో ఉండగానే నీ ఆయుష్కాలం నిర్ణయమై ఈ భూమి మీదకి వచ్చావు. ఆయుష్కాలం భూమి మీదకి రాకముందే తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఉన్నప్పుడే నా దినములనియు నీ గ్రంథములో లిఖితములు ఆయనని అన్నాడు. చూశారు, మన ఆయుష్కాలం సంకుచితమైన ఆయుష్కాలం తల్లి గర్భంలో ఉండగానే దైవ నిర్ణయములు అయిపోయింది. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే అనే మాట కీర్తన గ్రంథం 139 కీర్తన 16 వచనంలో మనం చదువుతాం. అంటే దేవుడు నియమించాడు దినాలు. అవి తక్కువ దినాలు, సంకుచితమైన దినాలు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమైంది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు. భార్యే జీవితం, భార్యే భార్యే భార్యే. వద్దు, భర్తే నా దైవం, భర్త పతియే దైవం అని భార్య అంటుంటే, భార్య నా దేవత, మా ఇంటి దేవతని భర్త అనే పరిస్థితి. వాళ్ళని దేవుణ్ణి పక్కన పెట్టారు. భర్తను భార్యను పూజించటం మొదలుపెట్టారు. శాశ్వతమైన బంధం కాదండి మనది. ఇక్కడ ఇవ్వబడిన బంధాలు శాశ్వతమైనవి కాదు, ఒక పాత్రలు. అయిపోగానే ఒక్కొక్క పాత్ర ఖాళీ అయిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్టు. భార్య ప్రపంచం, భర్తే ప్రపంచం అని, అదే ప్రపంచం అని మీరు బ్రతకకండి. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, ఏడ్చువారు ఎడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనున్నది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించాలి. ఏడుపు శాశ్వతమైంది కాదు, సంతోషము శాశ్వతమైంది కాదు. నవ్విన వారే ఏడుస్తారు, ఏడ్చిన వారే నవ్వుతారు. సుఖ దుఃఖాలు సమానమే, వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. అవే శాశ్వతంగా ఎప్పుడు సంతోషమే ఉండాలని కోరుకుంటున్నారు చాలామంది. కొంతమంది నాకు ఎప్పుడు కష్టాలేనా అని కృంగిపోతున్నారు. కొంతమంది సంతోషము శాశ్వతమైంది కాదు, దుఃఖము శాశ్వతమైంది కాదు. కనుక ఏడ్చేవారు చాలామందికి ఏడుపు వస్తుందండి. కానీ ఎలా ఉండాలో తెలుసా? ఏడవనట్టు ఉండాలి. బాధ ఉంటుందా చెప్పండి? అమ్మ చనిపోయినప్పుడు అందరం బాధపడ్డాం. తండ్రి గారు ఇంకా బాధపడ్డారు. ఎందుకంటే ఆమె సహధర్మచారి. ఎంతో కాలము ఇరువురు కలిపి చాలా కష్టపడి పనిచేశారు. కానీ ఆమె చనిపోయిన తర్వాత తండ్రి గారు వాక్యం చెప్తుంటే చాలామంది ఆశ్చర్యపోయారండి. ఎందుకంటే మహాజ్ఞానం ఆయనకి తెలుసు. భార్య పోయిందని బెంగతో దేవుని పని మానేసి, ఆమె ఎక్కడుందో, ఎలా ఉందో, ఏంటో అనేది చాలామంది ఆలోచిస్తుంటారు. భర్త పోతే భర్త గురించి ఆలోచన చేసి దేవుణ్ణి విడిచిపెట్టేసేవారు చాలామంది ఉన్నారు. ఈ భూమి మీద దేవుడిచ్చిన బంధాలవి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని ఇచ్చింది దేవుడు. ఆ సహాయాన్ని తీసుకుంది దేవుడే. దాని గురించి ఎందుకు బెంగ? దాని గురించి ఎందుకు బాధ?
ఉన్న కాలంలో బాగా చూడాలి తండ్రిని గాని, తల్లిని గాని, భార్యని గాని, భర్తను గాని. నీతో బ్రతికున్నప్పుడు చక్కగా చూసుకోవాలి. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచించేసి, వాళ్ళ గురించి ఏవేవో కార్యక్రమాలు, దాన ధర్మ కార్యక్రమాలు వాళ్ళ మీద చేయటం అనేది అది వాక్యానుసారమైంది కాదు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఏడ్చువారు ఏడవనట్టు బాధే. మన వాళ్ళు లేనప్పుడు, తల్లి లేనప్పుడు, తండ్రి లేనప్పుడు, మనతోటి ఉన్నవారు లేనప్పుడు బాధే ఉంటది. కానీ ఆ బాధలో నేను ఉండిపోకు. ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును. చాలామందికి డబ్బు కలిసొచ్చినప్పుడు, ఉద్యోగాలొచ్చినప్పుడు, ఆస్తులొచ్చినప్పుడు, పదవులొచ్చినప్పుడు చాలా ఆనందం. అదే శాశ్వతం అనుకోకు. వచ్చిన పదవి పోతది ఏదో ఒక రోజు. వచ్చిన డబ్బు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్దు ఏదో ఒక రోజు. లేదా డబ్బుని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావు ఏదో ఒక రోజు. ఇవన్నీ అశాశ్వతమైనవి. అశాశ్వతమైనవి ఇవి వచ్చినప్పుడు వాటిని బట్టే నీవు ఈ సంతోషము స్థిరంగా ఉంటుందని అనుకోకు అన్నదే దీని అర్థం. హ్మ్. కొనువారు తాము కొనినది తమది కానట్టు మాదే మాదే కొన్నారంటే చాలు చుట్టూ కంచి వేసేస్తారండి చాలామంది. మా దాంట్లోకి ఎవరు అడుగు పెట్టకూడదు. నా భూములకు ఎవరు అడుగు పెట్టకూడదు. ఇది నాది. నాది నాది అనుకుని చాలామంది అనుకుంటారు. కానీ ప్రారంభ సంఘం తమ కలిగినది ఏది తమదని అనుకోలేదటండి ప్రారంభ సంఘం. ఎందుకంటే వాళ్ళ జీవిత పరమార్థం వాళ్ళకి అర్థమైపోయింది. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఉన్నవన్నీ అశాశ్వతమైనవి. మనం వీటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని వాళ్ళకి అర్థమైపోయింది గనుక ఎవరు తమ కలిగిన దాంట్లో ఏది తమదని అనుకోలేదట. పౌలు గారు అంటున్నారు ఇక్కడ కొరింథీలో ఉన్న సంఘానికి. ప్రారంభ సంఘం ఎలాగైతే ఉందో అలా ప్రతి సంఘం, ప్రతి పట్టణంలో ఉన్న సంఘం, యెరూషలేములో ఉన్న సంఘం ఎలాగైతే ఉందో ప్రతి పట్టణంలో ఉన్న సంఘం అలాగే ఉండాలని కోరుకున్నాడు దేవుడు. అదే బోధ, అదే బోధ చేయిస్తున్నాడు. కొన్నవారు కొన్నది తమది కానట్టును ఈ లోకమును అనుభవించేవారు ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించాలి. ఎక్కువగా అనుభవించకూడదు. ఈ లోకాన్ని అనుభవించేవారు కంట్రోల్ ఎక్కువ శాతం అనుభవించాలి 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 అనుకుంటున్నారు. కాదు. ఎందుక ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? ఇక్కడికి వస్తున్నాం చూడండి. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. లోకపు నటన గతించుచున్నది. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క పాత్ర అయిపోతుంది. పుట్టినప్పుడు పసికందు పాత్ర, పసికందు పాత్రలో నుంచి బాల్య పాత్రలోకి వచ్చాను. బాల్య దశలో నుండి యవ్వన దశలోనికి యవన దశలోనికి వచ్చాను. యవన దశలో నుండి మధ్య దశలోనికి, తర్వాత వృద్ధాప్యంలోనికి వెళ్ళబోతున్నాను. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క పాత్ర. పసిప్రాయం ఆ పాత్ర అయిపోయింది. బాల్యప్రాయం ఆ పాత్ర అయిపోయింది, ఆ నటన అయిపోయింది, గతించిపోయింది. యవన కాలం నా జీవితంలో యవన కాలం పాత్ర అయిపోయింది. ఇప్పుడు మధ్యకాలంలోకి వచ్చాను. ఇప్పుడు ఈ పాత్ర నేను పోషిస్తున్నాను. ఒక భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా ఆ పాత్ర నేను పోషిస్తున్నాను. నా తల్లిదండ్రులు బ్రతికున్నంత వరకు కొడుకు పాత్ర ఉండేది నాకు. నా తల్లిదండ్రులు మరణించిన తర్వాత
కొడుకు పాత్ర క్లోజ్ అయిపోయింది. వాళ్ళు బ్రతికున్నంత వరకే కొడుకు పాత్ర. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ పాత్ర లేదు. ఇదిగో ఇప్పుడు తండ్రి పాత్రలోకి నేనొచ్చాను. తండ్రి పాత్రను పోషిస్తున్నాను. కొంతకాలం తర్వాత నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుడితే అప్పుడు మరో పాత్ర, తాత పాత్రలోకి వెళ్ళబోతున్నాను నేను. వయసును బట్టి ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్క నటన గతించిపోతుంది. మరొక నటనలోనికి వెళ్తున్నాం. ఒక్కొక్క వేషం అయిపోతుంది. ఆ వేషం ముగించుకుని మరో వేషం వేసుకుంటున్నాం మనం. మరో పాత్రలోకి ఇన్వాల్వ్ అయిపోతాం. మరో పాత్రలోకి వెళ్ళిపోతున్నాం. ప్రియులారా, ఈ లోకపు నటన గతించుచున్నది అంటే ఈ భూమి మీదకొచ్చిన కోటాను కోట్ల మంది వారికి ఇవ్వబడిన పాత్రలో నటిస్తున్నారు. ఈ నటన ఎలా ఉంది? నీ నటన నీకివ్వబడిన పాత్రను ఎలా పోషించావు? ఆ పాత్రకు న్యాయం చేశావా? పైనుంచి దేవుడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. యావతి ప్రకృతి తేరు చూస్తూ కనిపెడుతున్నది. నువ్వు పలికే మాట రికార్డ్ అవుతుంది. నువ్వు నడిచే నడక వీడియో అవుతుంది. నీ నడక, నీ పడక, నీ చర్యలు అన్నీ దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే నీ నటన ఎలా నటిస్తున్నావు నువ్వు, నీ పాత్రకు ఎలా న్యాయం చేకూర్చావు నువ్వు. బాల్యప్రాయములో పాత్ర, పసికందుగా ఉన్నప్పుడు పాత్ర, యవ్వన కాలంలోకి వచ్చినప్పుడు నీ పాత్ర, నీకు మధ్య వయసుకు వచ్చినప్పుడు ఆ పాత్ర, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆ పాత్ర. అందులో ఎన్నో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పాత్రలు. ఈరోజు ఈ లోకపు నటన, భూలోకపు నటన, ఈ నటనలో ఎంతమంది ఆ నటన నటించి ఆ పాత్రకు జీవం పోసి పరలోకపు పురస్కారాలు అందుకునేవారు ఎవరున్నారు? మనకు పురస్కారం ఉంది, మనకు అవార్డ్స్ ఉన్నాయి, మనకు బహుమానాలు ఉన్నాయి, మనకు కిరీటాలు ఉన్నాయి. వాటిని అందుకునేది ఎవరు? నీకివ్వబడిన పాత్రకు న్యాయం చేస్తే, ఆ పాత్రలో నువ్వు జీవిస్తే, నీ నటన మెచ్చుకుంటే దేవుడు తప్పనిసరిగా దానికి నీకు బహుమానం, పురస్కారం, అవార్డ్ ఇవ్వబోతున్నాడు. ప్రియులరా, ఈ భూప్రపంచమే ఒక నాటక రంగం, ఒక పెద్ద స్టేజ్. షేక్స్పియర్ అన్నాడు, ఇదే మాటను కాపీ కొట్టి షేక్స్పియర్ ఈ మాట చెప్పాడు. ఈ భూమి ఒక పెద్ద స్టేజి. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి పాత్రలు, పాత్రదారులు అని చెప్పాడు. అంటే బైబిల్ బట్టేనండి, ఈ మాటను బట్టే. ఈ భూమి మీద ఇవ్వబడిన నీ పాత్రకు ఎలాంటి న్యాయం చేస్తున్నావో ఆలోచించు. యాలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటనలో మనం ఉన్నాం. ఈ లోకపు నటనలో మనం ఉన్నాం. తల్లి పాత్ర ఉంది, తండ్రి పాత్ర ఉంది, అన్న పాత్ర ఉంది, తమ్ముడు పాత్ర ఉంది, అక్క పాత్ర ఉంది, చెల్లెల పాత్ర ఉంది, భర్త పాత్ర ఉంది, భార్య పాత్ర ఉంది, స్నేహితుడి పాత్ర ఉంది, నాయకుడి పాత్ర ఉంది, సేవకుడి పాత్ర ఉంది. ఎన్ని పాత్రలు, ఎన్ని పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రలో నటిస్తున్న వాళ్ళందరిలో ఎవరు బాగా నటించారు, ఉత్తమమైన నటన ఎవరికి ఉంది, ఆ పురస్కారాలే ఈ పాఠ్యాంశంలో మీకు చూపించబోతున్నాను.
బాగా ఆ పాత్రలకు న్యాయం చేసిన వారు, తల్లి పాత్రకు న్యాయం చేసిన వారు ఎవరు? తండ్రి పాత్రకు న్యాయం చేసిన వారు ఎవరు? ఉత్తమమైన తల్లి ఎవరు? ఉత్తమమైన తండ్రి ఎవరు? ఉత్తమమైన అన్న ఎవరు? ఉత్తమైన తమ్ముడెవరు? భర్త, భార్య, కోడలు, అత్త, ఎన్ని పాత్రలు ఉన్నాయండి, ఎన్ని పాత్రలు. ఈ పాత్రలో ఎవరు ఉత్తమమైన వాళ్ళు? పరలోకం నుంచి దేవుడు ఇచ్చే ఆ పురస్కారాన్ని అందుకునేది ఎవరు? ఒక్కొక్క పాత్రలో వాళ్ళు ఎంతమంది ఆ పాత్రకు న్యాయం చేశారో, అందులో ఎవరు ఉత్తమమైన వాళ్ళో నేను చెప్పబోతున్నాను ఈ పాఠ్యాంశంలో. ప్రియులరా, దానికి ముందు ఇంట్రడక్షన్‌గా ఈ ఎపిసోడ్, వచ్చే ఎపిసోడ్ కూడా ఇంట్రడక్షన్ పార్టీ ఉంటది. తర్వాత ఒక్కొక్క పాత్రను తీసుకొచ్చి మీ ముందు పెట్టబోతున్నాను నేను. ఆ పాత్రకు ఎవ్వరు ఉత్తములు? ఆ పాత్రకు ఎవరు అందరికంటే బాగా పాత్రకు న్యాయం చేశారు? దేవుడు ఎవరికి ఎలాంటి పురస్కారాన్ని ఇస్తున్నాడు అనేది ఈ పాఠ్య భాగంలోని ఒక్కొక్క అంశాన్ని మనం ఆలోచన చేద్దాం కూలంకషంగా. ప్రియులారా, ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనం. తరము వెంబడి తరము గతించిపోచున్నది. పాత్ర అయిపోగానే ఆ పాత్రదారులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నారు. వెళ్ళిపోయిన మన ముందున్న తరం తర్వాత తరము వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో, ఈ కాలంలో మన తరం ఇది. ఈ తరములోకి వచ్చిన మనం పోషిస్తున్న పాత్రలు, స్టేజ్ మీద ఉన్నాం, ఈ భూమి అనే ఈ స్టేజ్ మీద ఉన్నాం. ఈ నటన, దేవుడిచ్చిన పాత్రను ఎలా నటించావు? నువ్వు ఎలా నటించావు? ఆ పాత్రకి ఎలా న్యాయం చేకూర్చావు? మన స్థానాల్లో ముందు ఎంతోమంది వచ్చారు. వాళ్ళు పసిబిడ్డలుగా, బాల్యప్రాయములో, యవన కాలంలో, మధ్య వయసులో, వృద్ధాప్యంలో, ఆయా కాలాల్లో, ఆయా టైంలో వాళ్ళకి ఇవ్వబడిన పాత్రలు: కొడుకు పాత్ర, తండ్రి పాత్ర, తల్లి పాత్ర, కూతురు పాత్ర, అన్న పాత్ర, తమ్ముడి పాత్ర, భర్త పాత్ర, భార్య పాత్ర, అత్త పాత్ర, కోడల పాత్ర. ఈ పాత్రలన్నీ పోషించి వెళ్ళారు వాళ్ళు. ఎంతోమంది పాత్రలు పోషించి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ స్థానాల్లో మనం ఉన్నాం. ఎన్నో తరాలు ఈ భూమి నుంచి లేచి వెళ్ళిపోయినాయి. తరము వెంబడి తరము గతించిపోతున్నది. కానీ భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుస్తుంది. భూమి మాత్రమే నిలబడింది, భూమి మాత్రమే ఉంది. అదే ప్లేసుల్లో ఒకప్పుడు ఇది మనం అనుభవిస్తున్న ఈ స్థలాలు, ఈ ప్లేసుల్లో మన పూర్వీకులు అనుభవించారు. తెలుసా మీకు? ఇప్పుడు భూములు కొంతమంది పేర్లను ఉంటాయండి. నా పేరున ఒక 30 సెంట్ల భూమి ఉంది. అది కొంతకాలం క్రిందట మా నాన్నగారి పేరున ఉండేది. అది మా నాన్నగారి పేరుది నా పేరుకు వచ్చింది. ఇప్పుడు నా పేరునుంది. ఇది నా పేరునున్న ఆ భూమిని నేను అనుభవిస్తున్నాను. నా పేరుతో ఉన్నది అది. నా పేరున రిజిస్టర్ అయి ఉన్నది అది. కొంతకాలం తర్వాత, నేను చనిపోయిన తర్వాత, ఈ భూమి నా పిల్లల పేరుకి వెళ్ళిపోతుంది. వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లల పేరుకి వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి పుట్టినది మొదలుకొని, మొదటి మనిషి జీవితాన్ని ప్రారంభించినది మొదలుకొని ఎన్ని తరాలు ఈ భూమి మీద బ్రతికినాయండి. మనం అనుభవిస్తున్న ఈ భూమి, ఈ పంట పొలాలు, ఈ ఇళ్ల స్థలాలు, ఈ నివాస స్థలాలుగా ఈ పట్టణాల్లో, ఈ పల్లెల్లో
మనం ఉంటున్నామే, మనం అనుభవిస్తున్నామే, వీటన్నిటిని ఒకప్పుడు మన పూర్వీకులు అనుభవించారు. వాళ్ళు అనుభవించారు. వాళ్ళు అనుభవించి వెళ్ళిపోయారు. వాళ్ళు వాడుకున్నారు, వాళ్ళు ఉపయోగించుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం వచ్చాము, మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ తరం గడిచిన తర్వాత మరో తరం వస్తది. ఆ తరము, తరము వెంబడి తరము, తరము వెంబడి తరము గడిచిపోతూనే ఉన్నది. తరము వెంబడి తరము. సొలొమోను గారు అంటున్నారు, జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్న ప్రసంగి గ్రంథములో ఈ మాట అంటున్నాడు. తరము వెంబడి తరము, తరము వెంబడి తరము గడిచిపోతుంది. భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుస్తది. ఈ భూమి మాత్రమే ఎల్లప్పుడూ ఉంటుంది. ఎంతోమంది ఈ భూమి మీద జీవించి వెళ్ళిపోయారు. వాళ్ళ పాత్రలు పసిబిడ్డ దగ్గర నుండి వృద్ధాప్యం వరకు వాళ్ళ దశలు మారుతున్నప్పుడు ఆయా పాత్రలు పోషించేశారండి. ఎంతోమంది కొడుకులు, ఎంతోమంది తల్లులు, ఎంతోమంది తండ్రులు, ఎంతోమంది భర్తలు, భార్యలు, బావలు, బామర్దులు, మామలు, అత్తలు, కోడళ్ళు, ఎంతమందండి. ఒక ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగం 58 సంవత్సరాలు లేకపోతే 60 సంవత్సరాల వరకు ఆ పోస్ట్‌కి ఎంపికైన అతను ఆ ఉద్యోగం నిర్వర్తిస్తూనే ఉంటాడు. 60వ ఏట వచ్చిందంటే రిటైర్మెంట్, పదవీ విరమణ. దానికి నోటిఫికేషన్ పడతది. మరొకరిని సెలెక్ట్ చేస్తారు అదే పోస్ట్‌కి. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు రిటైర్డ్ అయిపోతున్నారు. ఆ పోస్ట్‌లో ఎంపికైనోళ్ళు ఎంపికవుతున్నారు. ఉద్యోగాలు వస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందుతున్న వారు పొందుతూనే ఉన్నారు. చూసారా? ఆ పోస్ట్‌లో ఒక జిల్లా కలెక్టర్ రిటైర్డ్ అయిపోతే మరొకరిని ఎంపిక చేసుకుంటారు అందులో. ఒక ఎంఆర్ఓ రిటైర్డ్ అయిపోతే మరొక ఎంఆర్ఓ, ఒక జడ్జి అతని టైం అయిపోతే మరొక జడ్జి ఎంపిక అవుతాడు. ఈరోజు ఉన్న ఈ పదవులు చూడండి. ముఖ్యమంత్రి పదవి ఎవరొకరు ఉండవలసిందే. గత ముందు సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు ఉండేవారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అప్పుడు మంత్రులు వేరే. తెలుగుదేశం కాలంలో ఉన్న ముఖ్యమంత్రితో పాటు వారి మంత్రివర్గం, ఆర్థిక శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, మైనార్టీ శాఖ మంత్రులు వీళ్ళు వేరువేరుగా ఉండేవారు. ఎప్పుడైతే 5 సంవత్సరాల కాలం పీరియడ్ పూర్తయిపోయిందో, ఎలక్షన్ వచ్చిందో, ఎలక్షన్లో మరొక పార్టీ వచ్చినప్పుడు మరో ముఖ్యమంత్రి వచ్చాడు, మరో ఆర్థిక శాఖ మంత్రి వచ్చాడు, మరో హోంశాఖ మంత్రి వచ్చాడు. ఏమండి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి మారిపోతున్నారండి పదవులు. వాళ్ళ పాత్ర అయిపోయింది. పోషిస్తున్నారు, దిగిపోతున్నారు. వాటి స్థానంలో మరొకరు ఇంజినీరా, డాక్టరా, వృత్తి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు, బట్టలు ఉతికే చాకల దగ్గర నుంచి కటింగ్ చేసే కటింగ్ మాస్టర్ వరకు ఈరోజు ఎంతోమంది పూర్వీకులు వేరేగా ఉన్నవారు. వాళ్ళ తర్వాత మరొకరు వచ్చేస్తున్నవారు ఉన్నారు. మారిపోతున్నారు అందులో నుంచి. ఇది ఈ భూప్రపంచం నాటక రంగం. నటన, ఈ లోక నటన, ఈ భూలోక నటన గతించిపోగానే, ఆ పాత్ర క్లోజ్ అయిపోగానే మరొకరు అదే పాత్రలోకి రాబోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకపు నటన గతించుచున్నది. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్టు, కొన్నవారు కొన్నది తమది కానట్టు, సంతోషించేవారు సంతోషించినట్టు, దుఃఖపడేవారు దుఃఖపడనట్టు, ఈ లోకాన్ని తక్కువగా అనుభవించండి. నటించటానికి మనం వచ్చాం.
ఈ నటన పూర్తయిపోగానే ఎవరికండి చెప్పండి? సినిమా ఆ సినిమాలో ఎంతోమంది నటునులు పాత్రలు పోషిస్తుంటారు. అందులో పలానా ఆయన 'ప్రకాష్ రాజ్' గారు, 'మహేష్ బాబు' తండ్రి పాత్ర చేశాడండి. అయిపోయింది. అందులో 'ప్రకాష్ రాజు', ఆ 'మహేష్ బాబు' ఇద్దరు తండ్రి కొడుకులు. ఆ సినిమా అయిపోగానే "ఒరేయ్ నాన్న రా నా దగ్గరే ఉండు" అని ఆ 'ప్రకాష్ రాజ్' ఇతన్ని అనలేడు. ఇతను నాన్న అని ఎళ్ళలేడు. ఇతని నాన్న కృష్ణ గారు. "ఒరేయ్ నీ తండ్రిని నేనున్నానురా. అది నటన. 'ప్రకాష్ రాజే' నిజమైన తండ్రి కాదురా నీకు" అంటాడు. సూపర్ స్టార్ కృష్ణ గారు. "నేను నిజమైన తండ్రిని నీకు. ఆ సినిమాలో పాత్రది. ఆ సినిమా అయినంత వరకే. ఆ యాక్టింగ్ అయినంత వరకే. ఆ తర్వాత మీరు తండ్రి కొడుకులు కాదు. మీరు కో యాక్టర్స్ అంతే." భార్య భర్తలుగా చాలామంది జీవించేస్తుంటారండి. అబ్బా! ఆ జంట చూడండి ఎంత బాగున్నదో. నిజంగా నిజమైన భార్య భర్తలు కూడా అంత చక్కగా ఉండరు. బాగా యాక్ట్ చేశారు వాళ్ళు. నటించారు. ఆ సినిమా అయిపోగానే వాళ్ళ భార్య భర్తలు కాదు. యాక్టర్స్ అంతే. ఇతని భార్య వేరే ఉంటది. ఆమె భర్త వేరే ఉంటాడు ఇంటి దగ్గర. ఈ సినిమాలో మాత్రమే భార్యాభర్తలు, తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆ సినిమాకు మాత్రమే. ఆ తర్వాత వాళ్ళు ఎవరు? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా అంతేనండి. ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు మనతో ఎన్నో పాత్రలు పెనవేసుకున్నాయి. మన కో యాక్టర్స్ వాళ్ళంతా. తండ్రి పాత్ర నా తండ్రి పోషించాడు. నా తల్లి పాత్ర పోషించింది. వాళ్ళ పాత్ర అయిపోయింది. వాళ్ళ దేవుడు పిలుచుకున్నాడు. వాళ్ళెళ్ళిపోయారు గనుక, ఇప్పుడు నాకు తండ్రి కాదు. నా తల్లి కాదు. ఎవరు? నేను తర్వాత చనిపోయినప్పుడు అక్కడికి వెళితే, అమ్మా, నాన్న అని వెళ్ళను నేనక్కడికి. వాళ్ళు కూడా నా కొడుకొచ్చేశారు అని వాళ్ళనరు. వాళ్ళు సహోదరులు. వాళ్ళు కూడా దేవుని పనిలో ఉన్నారు గనుక, దేవుని పని చేసి, మంచి కార్యక్రమాలు చేసి, ఈ లోకాన్ని విడిచి వెళ్లారు గనుక నెమ్మది పొందే స్థలంలో ఉంటే, నేను కూడా చనిపోయి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళినప్పుడు, అక్కడ నాతోటి సహోదరిమని అవుతది తప్ప నా తల్లి, నా తండ్రి అక్కడ ఈ బంధాలుండవు. ఈ నటన ఇక్కడది ఈ లోకంతో పూర్తయిపోయింది. అక్కడ అక్కడ మళ్ళీ ఇదే పాత్రలు రిపీట్ అవ్వవు. భర్త, భార్యల గురించి ఆలోచిస్తారండి చాలామందిని. మన పూర్వీకులు, మన భారతదేశంలో సతీ సహగమనం అనేది ఒక దురాచారం ఉండేది. ఎందుకుండేదో తెలుసా? భర్త చనిపోయి స్వర్గానికి వెళ్ళిపోతే, భార్య కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ ఒంటరిగా ఉండలేడు. ఆయన అక్కడ ఒంటరిగా ఉండలేడు. గనుక భార్యను కూడా పంపించేయాలి అక్కడికి. జంటగానే వెళ్ళిపోవాలి. చచ్చిపోయిన భర్త డెడ్ బాడీకి బ్రతికున్న భార్యను కట్టి కాల్చేసి చంపేశారండి. చంపేశారండి. ఎందుకో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటదని. కానీ ఒక సత్యం తెలీదక్కడ. అక్కడ ఎలాంటి పాత్రలుండవు. ఇక్కడ మాత్రమే ఈ భూలోకంలో మాత్రమే భర్త, భార్య, అన్న, చెల్లి, తమ్ముడు, అక్క ఇవన్నీ పాత్రలు ఇక్కడ మాత్రమే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండవు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందండి ఒక కేసు ఇలాంటిదే. 22 అధ్యాయము మత్తయి సువార్తలో ఉంటది. ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకి అతను చచ్చిపోయాడు. పిల్లలు లేరు. వాళ్ళకో రూల్ ఉంది. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రూల్ కదండీ! ఒక్కొక్క ఆచారం. వాళ్ళ రూల్ ఏంటో తెలుసా? వాళ్ళ ఆచారం ఏంటో తెలుసా? అన్నగారు పెళ్లి చేసుకొని చనిపోయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టలేకపోతే ఆమెను తమ్ముడు పెళ్లి చేసుకోవాలి.
మొదటివాడు పెళ్లి చేసుకున్నాడు, చనిపోయాడు. ఈమెకు పిల్లలు లేరు. రెండో వాడు పెళ్లి చేసుకున్నాడు. అతనికి పిల్లలు పుట్టలేదు. మూడో వాడు చేసుకున్నాడు. నాలుగో వాడు చేసుకున్నాడు. ఏడో వాడు చేసుకున్నాడు. మొత్తం ఏడుగురు అన్నదమ్ములు చేసుకున్నారట. ఆమెని చేసుకున్నవాడు ప్రతి ఒక్కడు చచ్చిపోతూనే ఉన్నాడు. ఆఖరిన ఆమె కూడా చచ్చిపోయింది. ముందా ఏడుగురు అన్నదమ్ములు చంపి అప్పుడు చచ్చిందావిడ. పిల్లలు మాత్రం లేరు. యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారండి ఈ గొడవనంతాను. అయ్యా! పునరుద్ధానం ఉందని చెప్తున్నారు కదా మీరు. ఇదిగో ఏడుగురు ఇలా పెళ్లి చేసుకున్నారు. ఏడుగురు తర్వాత ఏడుగురు ఒకే ఆమెని పెళ్లి చేసుకున్నారు. ఏడుగురు తర్వాత ఈమె చచ్చిపోయింది. ఇప్పుడు ఈమె కూడా అక్కడికి వెళ్ళిపోతే ఒకవేళ పునరుద్ధానం జరిగినప్పుడు పునరుత్థానములో ఈమె ఏడుగురిలో ఎవరికి భార్యగా ఉంటాది? మొదటి వాడికా? రెండో వాడికా? మూడో వాడికా? లేక చివరి వాడికా? లేకపోతే అందులో ఎవడు ప్రేమగా చూసుకున్నాడో వాడికా? ఎవడికి భార్యగా ఉంటది అని అడిగితే, అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 22 అధ్యాయము 29 వచనం. యేసు లేఖనములను గాని, దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపాటు పడుచున్నారు. లేఖనములను తెలియకపోవటం వల్ల అంటే దేవుని యొక్క వాక్యం తెలియక చాలామంది పొరపాటు పడుతున్నారు. దేవుని యొక్క వాక్యం మనిషి బ్రతుకేంటో, ఎక్కడి నుంచొచ్చాడో, ఎందుకు బ్రతుకుతున్నాడో, ఎక్కడికి వెళ్ళిపోవాలో, చావు తర్వాత ఏం జరుగుతుందో, వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయో చెప్పిన ఒకే ఒక గ్రంథం బైబిల్. ఇందులో ఉన్న లేఖనాలు ఎరిగిన వాడు పొరపాటు చెయ్యడు, పొరపడడు. ఎరగని వారు చనిపోయిన వారితో ఇంకా మనకి బంధాలు ఉన్నాయని పొరపాటు పడతారు. లేఖనములు ఎరిగిన వారు చనిపోయిన వారితో మనకు బంధాలు లేవు. వాళ్ళ పాత్ర అయిపోయింది. వాళ్ళతో మన పాత్ర అయిపోయింది. కనుక మృతులైన వారు ఈ భూమి మీద ఉన్న వారితో ఎలాంటి బంధాలు ఉండవు. ఒకవేళ మనం కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎలాంటి బంధాలు ఉండవు. లేఖనములు గాని, దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపాటు పడుచున్నారు అన్నాడు యేసుక్రీస్తు. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి. పునరుత్థానమందు ఎవరు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. అక్కడ పెళ్ళిళ్ళు లేవు. భార్యాభర్తల బంధము, కొడుకు తండ్రుల బంధము, ఈ బంధాలు ఉండవు. వారు పునరుత్థానమందు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. వారు ఎలా ఉంటారట? పరలోకములో ఉన్న దూతల వలె ఉంటారు. పరలోకంలో ఉన్న దూతల వలె ఉంటారు. దూతలకు పెళ్ళిళ్ళు లేవు. దూతలకి ఈ బంధాలు లేవు. దూతలకి ఇలాంటివి ఏమీ లేవు. ఇవన్నీ ఈ లోకం, భూలోక నటనకు ఉన్నవి. పాత్రలు, పాత్రధారులు. ఈ పాత్రలు అయిపోగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఈ పాత్రలు మనకివ్వబడిన ఈ పాత్రలు ఎంతవరకు దేవుడు అనుకున్నట్టుగా ఈ భూమి మీద మనం నటించాము, లేక జీవించాము, బ్రతికాము కావాలి. తల్లికి ఎలాంటి బాధ్యత అప్పగించాడు, తండ్రికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాడు దేవుడు. భార్యకు, భర్తకు, అన్నకు, తమ్ముడుకు, తోబుట్టువులకు వీరందరికీ ఎలాంటి పాత్రలు, ఎలాంటి బాధ్యతలు, ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, ఎలా ఉంటున్నారు, అందులో ఎవరు చక్కగా మరి వారి పాత్రను దేవుడు అనుకున్నట్టుగా ఈ భూమి మీద బ్రతికారు. ఇవన్నీ ఇదిగో ఈ పాఠ్య భాగంలో, ఈ టైటిల్లో మనం మాట్లాడుకోబోతున్నాం.
ప్రియులారా, బాగా, బాగా పోషించిన వారికి వాళ్ళకి అవార్డ్స్ ఉన్నాయి, పురస్కారాలున్నాయి, వాళ్ళకి బహుమానాలున్నాయి, వాళ్ళకి కిరీటాలున్నాయి. పరలోకపు పురస్కారం ఎవరికి దక్కుతుందో, ఎలాంటి వారికి దక్కుతుందో, ఎలాంటి వారికి ఎలాంటి అవార్డ్స్ రాబోతున్నాయో అనేది మనం ఆలోచన చేద్దాం. తర్వాత పాఠ్యంలో ఆలోచన చేద్దాం. ఆ తర్వాత ఒక్కొక్క పాత్రను నేను తీసుకురాబోతున్నాను. ఆ పాత్రలో ఎవరు ఉత్తమమైన వాళ్ళు, పాత్రను బాగా పోషించిన వాళ్ళున్నారు. పోషించిన వాళ్ళు అందరికంటే బాగా బెస్ట్, ది బెస్ట్ ఎవరు అనేది ఒక్కొక్క పాత్రను తీసుకొస్తుంటాను. కొన్ని పాత్రలు మీ ముందుంచుతుంటాను. అందులో ఎవరు బెస్ట్ అని దేవుడు ఆళ్ళకి ఎలాంటి అవార్డ్ ఇచ్చాడనేది అది మీకు చూపించబోతున్నాను. కనుక ప్రియులారా, ఈ ఎపిసోడ్‌లనేవి మీరు పాల్గొవాలి ఖచ్చితంగా. దీన్ని మీరు షేర్ చేయండి. అనేక మంది దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేయించండి. ఎందుకంటే ఈ పాఠ్యాంశాల్లో మిమ్మల్ని కూడా పాలుభాగస్తులను చేయాలనేదే నా ఆలోచన. నేను పాఠం చెప్తుంటాను. అందులో మీరు కూడా ఇందులో పాల్గొనేటట్లు ఒక చక్కటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరంతా కూడా ఇందులో పాల్గొనేటట్లు మీ బ్రెయిన్‌కి కూడా పదును పెట్టించే ఒక చక్కటి కార్యక్రమాన్ని మేము డిజైన్ చేయబోతున్నాం. దానికి ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ కావాలి. గనుక ఆహ్, మీరందరూ మీకు తెలిసిన వాళ్ళందరూ, మీ బంధువులు, మీ స్నేహితులు చేత ఈ 2 ఎపిసోడ్‌లు అయ్యే లోపులో మీరు ఎక్కువ మంది చేత చేయిస్తే, సబ్స్క్రైబ్ చేయిస్తే ఆహ్, డైరెక్ట్‌గా మీరు ఓటింగ్‌లో మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేయాలనేది ఒక చక్కటి ఆలోచన మేము కలిగి ఉన్నాం గనుక, మరి ఈ విషయంలో చూస్తున్న మీరంతా ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీ బంధువుల చేత, మీ మిత్రుల చేత మీరు దీన్ని చేయించండి. దేవుని పనిలో మనందరం కలిసి ముందుకు వెళ్దాం. ఓకే. గాడ్ బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ వెరీ మచ్.